విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. ఈ వీడియోలో మీనరాశి వారికి జూన్ మాసంలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మీనరాశి అనగానే పూర్వభద్ర నక్షత్రం 3-4 పాదాలు, ఉత్తరాభద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాల వారి రాశి వారిగా పరిగణించబడతారు. మరి మీ పేరు గనక నా, నీ, నా, ఇణి, మీ, అలాగే దే, దో, చా, చి అనే అక్షరాలతో కనుక మీ పేరు మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి మీనరాశి వారికి ఈ నెల చాలా చక్కగా ఉండబోతుందని చెప్పొచ్చు. కెరీర్ పరంగా అదృష్టవంతులుగా మారబోతున్నారు. ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి అనేక రకాల అనుకున్న దానికంటే చక్కటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అలాగే బదిలీల కోసం కానీ ఇంక్రిమెంట్ల కోసం కానీ చూస్తున్న వాళ్ళకి అవన్నీ కూడా మీకు అనుకూలంగా మారేందుకు అవకాశం ఉన్నాయి. మీరు అనుకున్న ప్రాంతానికి బదిలీ అవ్వడం, కుటుంబంతో ఆనందంగా గడపడం జరుగుతుంది. ఇంక్రిమెంట్లు అలాగే ప్రమోషన్లు కూడా ఈ సమయంలో మీరు అందుకుంటారు. వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. మీరు చేసే ప్రయాణాలన్నీ విజయానికి దారితీస్తాయి. శని 7వ మరియు 10వ గృహాల్లో ఉన్నందువల్ల పనిలో మరియు మీ వ్యాపారంలో మీ కృషితో ఎంతో కొనసాగింపుగా ముందుకు వెళ్తారు. అలాగే ఈ నెల అనేక రకాల సంసిద్ధతతో మీరు ముందుకు వెళ్తారు అనమాట. ఎందుకంటే మిమ్మల్ని తీవ్రంగా పరీక్షించేటువంటి కాలం. నిరంతరం కృషి చేయాల్సి ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు ఆశించిన ఫలితాలను అందుకుంటారు. చక్కటి విజయాలను సొంతం చేసుకుంటారు. అయితే శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది. కొంచెం కష్టపడి శ్రమించాల్సి ఉంటుంది. ఏకాగ్రత, తెలివితేటలు వాడండి. దాని ద్వారా గొప్ప విజయాలు అందుకుంటారు. ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలన్నీ సమసిపోయి అందరూ ఆనందంగా సమయాన్ని గడుపుతారని చెప్పొచ్చు. విందులు వినోదాల్లో పాల్గొనడం, విహారయాత్రలు, షాపింగ్లు, సినిమాలు ఇలాంటివన్నీ కూడా కుటుంబంతో మీరు ఎక్కువగా గడుపుతారు. 2వ ఇంట్లో ఉన్నటువంటి శుక్రుడు 3వ ఇంటిని కూడా పరిపాలించే శుక్రుడు అంటే తోబుట్టువులతో మీ సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. అంత మధ్య ఉన్నటువంటి అన్నదమ్ములతో కానీ అక్కజెల్లెళ్లతో కానీ ఉన్నటువంటి పొరపచ్చాలన్నీ కూడా సమసిపోయి అందరూ కలిసి కూడా మీరు శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ సంబంధాలు మెరుగవుతాయి. అవసరమైతే వారు మీకు ఆర్థికంగా కూడా సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రేమ బంధం మీరు మెరుగవుతుందని చెప్పొచ్చు. పెద్దల ఆశీర్వాదంతో మీ ప్రేమను వివాహం వరకు తీసుకెళ్తారు. అలాగే పిల్లల వివాహ సంబంధాలు కూడా ఈ సమయంలో కుదరడానికి అవకాశం ఉంది. ఇంట్లో కుటుంబంలో శుభకార్యాలు నెలకొల్పడం, అలాగే ఇతరుల కుటుంబ సభ్యుల బంధువుల శుభకార్యాలని కూడా ఎక్కువగా మీరు పాలు పంచుకుంటారు. అయితే మీరు భాగస్వామితో మీ అనుబంధాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తారు. అడ్డంకులన్నీ తొలగిపోయి ఒకరి యొక్క భావాల్ని ఇంకొకరు విలువైనదిగా భావించి మీ సంబంధాన్ని మరింత సానుకూలంగా మార్చుకుంటారు. వివాహ సంబంధాల్లో ప్రయోజనకరమైనవిగా మారుతాయి. వాళ్ళ ద్వారా మీకు ఎంతో రాబడి, అలాగే అనేక రకాల ప్రయోజనాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మీ మధ్య కుటుంబ సంబంధాలను కూడా మెరుగుపరచుకోవడానికి ఆస్కారం ఉంది. ఆర్థిక పరిస్థితుల్లో ఎక్కువగా హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. సౌకర్యాలను పెరుగుదల చేసుకుంటారు. ఇంట్లో మరమ్మతులు కానీ గృహోపకరణ వస్తువులను కానీ కొనుగోలు చేస్తారు. ఏదైనా సరే భూమిని కొనుగోలు చేయడానికి కూడా ఆస్కారం ఉంది. ఈ సమయంలో మరింత వనరులను పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యపరంగా గమనించినట్టయితే కడుపు, పెద్ద పేగులకు సంబంధించినటువంటి సమస్యలు, గాయాలు, మొటిమలు, వేడికి సంబంధించినటువంటి కడుపు సమస్యలు, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇలాంటివన్నీ ఉండవచ్చు. మరి వీటికి సంబంధించి వైద్య సలహాయం తీసుకోండి. తగు జాగ్రత్తలతో మందులు, ఔషధ సేవనం చేయండి. తద్వారా మీ ఆరోగ్యం పైన కొంచెం శ్రద్ధ వహించండి. దీని ద్వారా మెరుగైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కొత్త వ్యక్తుల పరిచయం ఆనందాన్ని, తర్వాత మీ కొన్ని పనులను పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. వారి ద్వారా మీకు అనేక రకాల విజయాలు సొంతమవుతాయి. దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అప్రమత్తత అవసరం. ప్రయాణాల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ ప్రయాణాలు దేనికోసం చేస్తున్నారో వాటి కోసం మీరు లాభపడతారు. పిల్లల యొక్క విదేశీ కాలేజీల్లో అడ్మిషన్స్ కానీ విహారయాత్రల కోసం కానీ మీరు ప్రయత్నిస్తున్నట్టయితే సకాలంలో వీసాలు అందడం, సరైన కాలేజీల్లో అడ్మిషన్స్ లభించడం జరుగుతుంది. మరి మీరు ఈ మాసం అంతా కూడా అనేక రకాల విజయాలు సొంతం చేసుకోవడంతో పాటు స్పెక్యులేషన్ కలిసి రావడము, ఆర్థికంగా మరింత మెరుగవడం జరుగుతుంది. చక్కటి ఫలితాలు పొందాలి అంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి ఈ రాశి వారు అంటే బృహస్పతి బీజ మంత్రాన్ని, ఓం నమో బృహస్పతే నమః అనే మంత్రాన్ని జపించడంతో పాటు గురువులకు పసుపు రంగులో ఉండేటువంటి మిఠాయిని సమర్పించండి. రావి మొక్కకి నాటడం కానీ లేదా జలాన్ని సమర్పించడం కానీ చేయండి. అలాగే దత్త ఏదైనా మంత్రాన్ని పఠించడం, దత్తక్షేత్రాన్ని సందర్శించడం చేయండి. ఈ పరిహారాల ద్వారా మరింత చక్కటి ఫలితాలు పొందేందుకు ఆస్కారం ఉంటుంది. శుభం.